నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన ఆదివారంతో కూడిన సంకష్టహర చతుర్థి సందర్భంగా గణపతిని ఏ విధంగా ఆరాధన చేస్తే సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. సంకష్టహర చతుర్థి ఆదివారంతో కలిసి వచ్చింది కాబట్టి ఎర్రచందనపు చెక్కతో చేసిన గణపతిని పూజించడం ద్వారా జాతకంలో ఉన్న రవిగ్రహ దోషాలన్నీ తొలగింపజేసుకోవచ్చు. లేదా కెంపు మీద చెక్కిన గణపతిని పూజించినా కూడా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అలా వీలు కాని పక్షంలో ఎరుపు రంగులో ఉన్నటువంటి ఏ గణపతి విగ్రహానికైనా సరే ఆదివారం పూజ చేయటం ద్వారా రవిగ్రహ దోషాలు తొలగింపజేసుకొని సూర్యుడిని ప్రసన్నం చేసుకోవచ్చు. ఉద్యోగంలో ప్రమోషన్లు తొందరగా రావటానికి, రాజకీయాల్లో అధికార పదవులు సిద్ధింపజేసుకోవటానికి, వ్యవసాయ రంగంలో రాణించటానికి, తండ్రి తరపు ఆస్తిపాస్తులు తొందరగా సంక్రమించటానికి ఆదివారంతో కూడిన సంకష్టహర చతుర్థి సందర్భంగా గణపతిని పూజించే సమయంలో ఎరుపు రంగు పుష్పాలతో పూజించాలి. ఎర్ర మందార పూలతో, ఎర్ర గులాబీ పూలతో గణపతిని పూజించాలి. గణపతి దగ్గర జిల్లేడు ఒత్తులతో దీపారాధన చేయాలి. వెండి ప్రమిదలో కొబ్బరి నూనె పోసి 5 జిల్లేడు ఒత్తులు విడిగా వేసి ఇంట్లో గణపతి దగ్గర దీపాన్ని వెలిగించాలి. అలాగే గణపతి అనుగ్రహం కోసం ఎరుపు రంగు ఫలాలు గణపతికి నైవేద్యంగా సమర్పించాలి. ఇలా చేస్తే గణపతి అనుగ్రహం ద్వారా రవిగ్రహ దోషాల నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే సంకష్టహర చతుర్థి కాబట్టి సాయంకాలం పూట క్షిప్ర సంకట గణపతి పూజ చేయాలి. క్షిప్ర సంకట గణపతి పూజ సందర్భంగా సాయంకాలం పూట పూజా మందిరంలో పూజాపీఠం మీద అష్టదళ పద్మ ముగ్గు వేసి, స్వస్తిక్ గుర్తు ముగ్గు వేసి 21 జిల్లేడాకులు ఏర్పాటు చేసి ఆ 21 జిల్లేడాకులకి గంధం బొట్లు అలంకరించాలి. ఆ 21 జిల్లేడాకుల మధ్యలో శ్వేతార్క గణపతి, తెల్ల జిల్లేడు వేరు మీద చెక్కిన గణపతిని ఏర్పాటు చేసుకోవాలి. శ్వేతార్క గణపతి అందుబాటులో లేకపోతే మళ్ళీ సాయంత్రం కూడా ఆదివారంతో కూడిన సంకష్టహర చతుర్థి కాబట్టి ఎర్రచందనపు చెక్కతో చేసిన గణపతి కానీ లేదా కెంపు మీద చెక్కిన గణపతిని కానీ ఏర్పాటు చేసుకొని సాయంకాలం కూడా పూజ చేసుకోవచ్చు. అయితే సాయంకాలం పూజ చేసేటప్పుడు పద్మపుష్పము, కలువ పువ్వు, గన్నేరు పువ్వు, సంపంగి పువ్వు, మల్లె పువ్వు ఈ పుష్పాలతో గణపతిని పూజిస్తే గణపతి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. ఈ పుష్పాలన్నీ అందుబాటులో లేకపోయినా వీలైనంత వరకు ఎరుపు రంగు పుష్పాలతో సాయంకాలం కూడా పూజ చేస్తూ 108 నామాలు పఠించాలి. సాయంకాలం పూజ చేసేటప్పుడు మాత్రం పాలతో చేసిన పాయసాన్ని గణపతికి నివేదించి ఆరు బయట వెన్నెలలో ఉంచి ఆ తర్వాత దాన్ని కుటుంబంలో సభ్యులందరూ ప్రసాదంగా స్వీకరించాలి. ఇలా ఆదివారంతో కూడిన సంకష్టహర చతుర్థి సందర్భంగా ఉదయం పూట, సాయంత్రం పూట గణపతిని ప్రత్యేకంగా ఆరాధన చేయటం, సంకటనాశక గణేష స్తోత్రము, గణేష పంచరత్న స్తోత్రం పఠించడం లేదా శ్రవణం చేయటం ద్వారా గణపతి సంపూర్ణమైన అనుగ్రహానికి పాత్రులై సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. రేపటి శుభయోగం శీర్షికన సోమవారం సందర్భంగా సోమవారానికి అధిపతి అయినటువంటి చంద్రుడిని ప్రసన్నం చేసుకోవటానికి ఎలాంటి విధి విధానాలు పాటించాలో, చంద్రుడికి అధిష్టాన దేవత అయినటువంటి లక్ష్మీదేవిని సోమవారం పూజించడం ద్వారా ఎలాంటి సత్ఫలితాలు కలుగుతాయో పరిశీలిద్దాం. నమస్కారం. పదార్థ జగత్తుకు సంబంధించిన సైన్స్, పరమార్థ జగత్తుకు సంబంధించిన సూపర్ సైన్స్. ఆ సూపర్ సైన్స్ని ఆధ్యాత్మిక శాస్త్రం అంటారు. ఇది గొప్పదే, అది గొప్పదే, కానీ దేని దారి దానిది. అయితే పరమార్థం నుంచి పదార్థం నియంత్రింపబడుతుంటుంది, కానీ పదార్థం పరమార్థాన్ని నియంత్రించలేదు. పరమార్థమే పదార్థాన్ని నియంత్రించగలదు. అంటే పరమార్థం యొక్క కంట్రోల్లో పదార్థం ఉంటుంది, పదార్థం కంట్రోల్లో పరమార్థం ఉండదు. ఇది తెలుసుకోవాలి. కంటికి కనిపించేది పదార్థ జగత్తు, కంటికి కనబడనిది, ఇంద్రియాలకు దొరకనిది, ఇంద్రియాలతో కూడిన బౌద్ధిక ప్రజ్ఞకు కూడా దొరకనిది పరమార్థం. అందుకే మనసా నమనుతే అంటుంది ఉపనిషత్తు. యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహ అని కూడా చెప్తున్నది వేదాంత శాస్త్రం. అయితే ఈ మధ్య అంటే కొన్ని దశాబ్దాల క్రితం ఒక పరికరం కనిపెట్టారు, టోనిస్కోపీ అని. ఆ పరికరం దీని గురించి ప్రవచనంలో కూడా సుమారు 2 దశాబ్దాల క్రితం నేను ప్రస్తావన చేయడం కూడా జరిగినది. ఆ ప్రస్తావన చేసినప్పుడు ఒక అమెరికాలో ఒక విద్యార్థి ఆ ప్రవచనం విన్నాక ఆ టోనోస్కోపీ పరికరం గురించి తెలుసుకుని దాని ద్వారా అనేక రకమైన ఫైండింగ్స్ తీసుకొచ్చి ఒక ఫైల్లో చూపిస్తే ఆశ్చర్యపోయాను. ఆ పరికరం విశేషం ఏంటంటే ఒక శబ్దానికి ఒక ఆకారం ఉంటుంది, ఆ ఆకారాన్ని గ్రహించగలిగే శక్తి ఆ టోనోస్కోపీ పరికరంలో ఉంది. అలా అయినప్పుడు ఒక శ్రీ విద్యా మంత్రం, ఒక లలితా శాస్త్రం చదివినప్పుడు వచ్చిన ఆకారం ఏమిటి అంటే ఆశ్చర్యకరంగా ఆ శబ్ద ప్రకంపనల వల్ల వచ్చిన ఆకారం శ్రీచక్రాకారం వచ్చిందండి. ఇక్కడ
ముందు రేఖాకారం తీసుకుంది మంత్రం. చూడండి, మంత్రం మొదట తీసుకునేది రేఖాకారం. ఆ రేఖాకారాన్ని మళ్ళీ ఇంకా సాలిడ్ ఫార్ములోకి తీసుకురావడంతో కంప్యూటర్ సహాయంతో చేస్తే ఆ శ్రీచక్ర ఆకృతి ఎలా వచ్చింది అంటే, అరుణాం కరుణాతరంగితాక్షీం ధృత పాశ అంకుశ పుష్పబాణ చాపాం అణిమాధిభిరావృతాం మయూకై అని మనం చెప్పేటట్టుగా చెరకవిల్లు పువ్వుల బాణాలు, అదేవిధంగా పాశాంకుశములు దాల్చినటువంటి ఒకానొక స్త్రీమూర్తి వచ్చింది. ఇక్కడ విజ్ఞులైన పెద్దలందరూ ఉన్నారు కనుక ఒక శబ్దము ముందు రేఖాకార యంత్ర రూపం స్వీకరించి యంత్రము ఆకృతి రూపం స్వీకరించింది కనుక దేవతాకృతులు మానుష కల్పితములు కావు. ఇది తెలుసుకోవాల్సింది. ఇక్కడ దేవత మనకు దొరికే స్వరూపం శబ్దం, మన అనగలిగే స్వరూపంలో దొరుకుతుంది. ఆ శబ్దము తాలూకా సూక్ష్మ రూపములు అవుతున్నాయి ఈ యంత్రము కానీ రూపము కానీ. ఆ రూపం మన భావన కోసం విగ్రహంగా మనం పెట్టుకున్నాం. అంటే ఋషులు వర్ణించిన దాన్ని మనం ధ్యానిస్తున్నామే తప్ప మనం ఏది పడితే ధ్యానించడం లేదు. అవునా లేదా? లలితమ్మని ఎలా ధ్యానించాలి, సరస్వతిని ఎలా ధ్యానించాలి, నిర్దిష్టమైన రూపం ఉంది. అదొక ఆర్టిస్ట్ ఇమాజినేషన్ కాదు, ఋషి యొక్క విజువలైజేషన్. అది తెలుసుకోండి. ఇక్కడ ఋషి యొక్క విజన్ అది. ఆయన దర్శించాడు, తపశ్శక్తి తనకు దర్శనమైంది. కానీ దేవతాకృతి ఋషికి దర్శనము, సాధకుడికి ధ్యానము. సిద్ధుడికి దర్శనము, సాధకుడికి ధ్యానం. ధ్యానం ఎంతవరకు అంటే వీడు సిద్ధుడయ్యే వరకు ధ్యానం చేయాలి. ఏం చేస్తాం? అయితే మనకు కనబడిన రూపం ఉంది కనుక ధ్యానం చేయాలి. ఉన్నదాన్ని ధ్యానిస్తున్నాం కానీ లేని దాన్ని ధ్యానించడం లేదు. ఉన్నదాన్ని మనం కళ్ళతో చూడలేకపోతున్నాం కనుక మనస్సుతో ధ్యానించిన కనెక్ట్ అవుతున్నాం. అందుకే ప్రతి మంత్రానికి ధ్యాన శ్లోకం ఉంటుంది. అందుకు మంత్ర యంత్ర విగ్రహ ఈ 3 రకాల జ్ఞానం దేవతా జ్ఞానం అనిపించుకుంటుంది. అలా ఎన్ని మంత్రాలు ఉంటాయో అన్ని యంత్రాలు ఉంటాయి, ఎన్ని యంత్రాలు ఉంటాయో అందరు దేవతలు ఉంటారు. అది హిందూ మతంలో దేవతా విజ్ఞానంలో ప్రధానం. అది రామ మందిరం అంటే రామ మంత్రం ఉంటుంది, రామ యంత్రం ఉంటుంది, రామ విగ్రహం ఉంటుంది. మన కంటికి విగ్రహం కనబడుతుంది. ఆ విగ్రహ ప్రతిష్ఠకు ముందు మంత్రం జరుగుతుంది. ఆ మంత్రాన్ని సూక్ష్మ రూపంలో హోమం చేస్తారు. ఆ హోమశక్తిని యంత్రంలో ధారపోస్తారు, దాని మీద విగ్రహం పడతారు. ఇంత ఉందండి హిందువుల విగ్రహారాధన వెనక. మంత్ర యంత్ర విగ్రహ జ్ఞానం కలిగిన దేవతా విజ్ఞానం కలిగిన మతం హిందూ మతం మాత్రమే. అందులో మనం పుట్టడం మన భాగ్యం. ఇప్పుడు మనం లలితా మహాత్రిపుర సుందరి గురించి చెప్తున్నాం కనుక ఆ తల్లి యంత్రాన్ని చెప్తున్నాం. ఏ దేవత ఉన్నా ఆ దేవతకు యంత్రం ఉంటుంది. ఇది ఆ మార్గంలో ఉన్నవారికి ఎక్కువ మందికి తెలుసు, సామాన్యులకు తెలియదు. ఇది రామాలయంలో రామయంత్రం ఉంటుంది, కృష్ణాలయంలో కృష్ణ యంత్రం ఉంటుంది. ఒక యంత్రం పెట్టి ఇంకో దేవతని పెట్టరాదు. ఇవి జ్ఞానం. నృసింహుడు అంటే నృసింహ యంత్రం ఉంది, దక్షిణామూర్తి అంటే దక్షిణామూర్తి యంత్రం, శివుడు అంటే శివయంత్రం ఉంది. ఆ మంత్ర యంత్ర విగ్రహ మూడింటికున్న రిలేషన్ తెలియాలి. ఈ మూడింటి ద్వారా మనం దేన్ని ఆరాధిస్తున్నాం? మంత్రం ద్వారా ప్రతిపాదింపబడి దివ్య శక్తిని ఆరాధిస్తున్నాం. ఆ శక్తి మన కోసం స్వీకరించేది మంత్రరూప యంత్రరూప విగ్రహ రూపములు. కొణత్కాంచీదామా కరకలికసం కుంభస్తననత అంటే ఆకృతి రూపం. దానికి మంత్ర జపం వల్ల తెలుస్తున్నది. ఇక్కడ ఆ మంత్రానికి ఆకృతికి మధ్య ఉంటుంది యంత్రం. ఇది యంత్ర విజ్ఞానం అంటే అర్థం. ఇక్కడ యంత్రం అంటేనే శక్తిని తన యందు కలిగి ఉన్నది యంత్రము. ఇది తెలుసుకోవాల్సింది. అంటే ఒక రేఖ గీసిన, ఒక చుక్క పెట్టిన పద్ధతిగా పెడితే అందులో శక్తి ఉంటుంది. అలాగా ఆ రేఖ గీయగానే అందులో ఆకృతి మంత్రం అన్ని కలిసి ఉంటాయి. అందుకే యంత్రం అంత గొప్పది అని చెప్తారు. ఉత్తరోత్తరం బలీయం మనకు సూత్రం ఉంది ఉపాసనలో. ఉత్తరోత్తరం బలీయం అంటే ఆకృతి కంటే యంత్రం, యంత్రం కంటే మంత్రం అంటారు. ఇక్కడ మూడింటికి ఉన్నటువంటి అనుబంధం అది. ఇప్పుడు అమ్మవారి యంత్రాన్ని మనం ధ్యానిస్తున్నాం. అయితే ఏ దేవతాకృతి అయినా గుర్తుపెట్టుకోవాల్సింది, ఉపాసనా సౌలభ్యం కోసం ఒక విగ్రహము ఒక మంత్రము మనకు దొరికింది. ఒక అక్షరములతో మంత్రం కూర్చబడి ఆ అక్షర శక్తిలో ఉన్న ఆకృతి మనం దేవతగా యంత్రంగా అనుకుంటున్నాం. కానీ అసలు దేవత పరమాత్మ స్వరూపం. అది విశ్వవ్యాపకం. దానికి శబ్దము లేదు, అంటే నామం లేదు, రూపం లేదు. అటువంటి శక్తిని మనం మంత్రము ద్వారా ఆవిష్కరించుకుంటున్నాం. ఇది ఎలాంటిదంటే అనంతమైన గంగని ఒక పాత్రలోకి మనం తెచ్చుకున్నట్లుగా అనంతమైన ఈశ్వర శక్తిని ఒక యంత్రము ద్వారా విగ్రహారాధన ద్వారా ఆరాధించుకుంటున్నాం. ఇది గ్రహించగలిగితే మన సంస్కృతి అర్థమవుతుంది. అందుకే నిరాకారము నామరూపరహితము పరమాత్మని చెప్పేది మన మతమే. భగవంతుడు మనల్ని అనుగ్రహించడం కోసం నామరూపాలు స్వీకరిస్తాడని చెప్పేది మన మతమే. అందుకే భగవంతుడి గురించి అదైనా ఇదైనా ఏదైనా చెప్పగలిగే శక్తి కలిగిన సనాతన ధర్మానికి నమస్కారం చేసుకుందాం. నిరాకార అని మీరు లలితా శాస్త్రంలో చదువుతున్నారు లేదు? నిరాకార నిరాకుల అంటున్నారు. ఎప్పుడు అంటున్నారంటే ముందు అమ్మవారి ఆకారం కొన్ని శ్లోకాల్లో వర్ణించాక, చంపక శోక పున్నాక సౌగంధికల సత్కచ మొదలుకొని పదద్వయ ప్రభాజాల పరాకృత సరోరుహ వరకు వరుస పెట్టి నామాలన్నీ అమ్మవారి ఆకారాన్ని వర్ణించే. ఇంత ఆకారం వర్ణించి అక్కడ కొద్ది దూరంలోనే నిరాకార అంటున్నారు.
అరే అంత ఆకారం చెప్పి నిరాకారం అంటారంటే అమ్మవారికి ఆకారం లేదన్నామే కానీ ఆకారం స్వీకరించలేరు అన్నామా? ఆవిడికి నిరాకార అయినా భక్తులను అనుగ్రహించడం కోసం ఆవిడ ఆకారం స్వీకరిస్తుంది. ఆకారం 3 విధములు. ఒకటి కరచరణాదవయములతో ఉన్న రూపాకృతి, యంత్రాకృతి, మంత్రాకృతి. ఆ యంత్రంలో ఆ శక్తి అంతా ఎలాగ నిబద్ధమై ఉంటుందో ఆశ్చర్యం వేస్తుందండి. ఒక్కొక్క యంత్రంలో అన్ని యంత్రాలు సాధారణంగా ఎలా ఉంటాయంటే రేఖలు, త్రికోణాలు, దళాలు, వృత్తాలు, చతురస్రాలు, ఇవే, ఇంకేమిటి కావు. అవి ఆ ఏర్పడిన విధానం బట్టి దేవతాకృతుల మార్పు వస్తుంటుంది. ఇక్కడ ఆ శక్తిని ఆ విధంగా తీసుకొస్తున్నారు. దీన్ని బట్టి ఎంత సైన్స్ ఇది. అయితే ఈ యంత్ర విజ్ఞానం అంతవరకు మూర్ఖంగా అనుకున్నప్పటికీ కొందరు పాశ్చాత్యులు మాత్రం ఓపెన్ మైండ్తో పరిశీలించి వాళ్ళు చేసిన తీర్మానం ఏంటంటే సనాతన ధర్మం చాలా గొప్పదని. అలాంటి వాళ్ళలో మొన్న మనం ప్రతిపాదన చేసే ఒక ఆయన పేరు జాన్ వుడ్రాఫ్. ఆయన హిందూ మతంపై చాలా గొప్ప గొప్ప గ్రంథాలు రచించారు. చాలా విశేషమైన గ్రంథాలు, సుమారు 5-6 గ్రంథాలు విస్తారంగా రచించారు. ఆ రచించిన ఆయన ఎలా ఉంటాడో ఫోటో చూడాలనుకుంటే పంచకట్టుకుని పైన ఉత్తరీయం వేసుకున్నారండి ఆయన. అంటే భారతీయ వేషధారణం. ఆయన ఆ వేషంలోనే అమ్మవారిని ఉపాసన చేశాడు. అంటే ఊరికనే చదివి రాయడం కాకుండా సాధన చేసి రాశాడు పుస్తకాలు. అందులో యంత్ర విజ్ఞానం, మంత్ర విజ్ఞానం గురించి చాలా చాలా విశేషములు, కుండలిని శక్తి గురించి సర్పెంట్ పవర్ అని పెద్ద పుస్తకం రాశాడు. ఆయన యంత్ర విజ్ఞానం గురించి చాలా తెలియజేశాడు. ఆ తర్వాత అనేక మంది రీసెర్చ్ చేసి యంత్రములో ఉన్న గొప్పతనాన్ని చెప్పారు. ఇటీవల కాలంలో డాక్టర్ డేవిడ్ ఫ్రాలే అనేటువంటి వ్యక్తి సంస్కృతం బాగా నేర్చుకుని ఋగ్వేదం గురించి, సంస్కృతం గురించి గొప్ప గొప్ప పుస్తకాలు రచించారు. ఆయన పేరు కూడా మార్చుకున్నాడు, ఆయన వామదేవ శాస్త్రిని. ఆయనకి గత కొన్ని సంవత్సరాల క్రితం పద్మభూషణ్ కూడా ఇచ్చింది భారతదేశం. ఆ డేవిడ్ ఫ్రాలే దశమహావిద్యల గురించి, ఆ యంత్రాల విశేషాల గురించి అద్భుతమైన పుస్తకం రచించాడు. కొంతమంది ప్యాషన్ కొద్దీ హిందూ మతం గొప్పతనం చెప్పిన వాళ్ళు ఉంటారు. కొందరు పరిశోధన చేసి, సాధన చేసి, శోధనతో చెప్పిన మహానుభావులు ఉన్నారు. వాళ్ళవి మనం ప్రమాణంగా తీసుకోవాలి, అందరివి కాదు. శ్రీ లలితా మహాత్రిపుర సుందరీ పరాభట్టారిక శ్రీమద్ రాజరాజేశ్వరీ పరదేవతకి. ఓం నమో నారాయణాయ. ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమః. మాఘ ఆదివారం చాలా విశిష్టవంతమైన శుభదినం. ఆదివారం అనగానే సహజసిద్ధంగా ఆదిమధ్యాంతర్వర్తి నారాయణ స్వరూపాన్ని మనసు నిండా తలుచుకోవాలి. అంతేకాకుండా సూర్య భగవానికి సంబంధించినటువంటి ఆదిత్య హృదయ పఠనం సర్వవిధ శ్రేయోదాయకవంతమైన ప్రభావాన్ని ఇస్తుంది. చేతిలో నీరు పోసుకొని సూర్యునికి ఎదురుగా నిలబడి ఆ ప్రత్యక్ష సాక్షిభూత దైవానికి మనం అర్ఘ్యప్రదానం ఎందుకు చేస్తున్నాం? ఆ నీటిలో దివ్యవంతమైన శక్తి సంపన్నత ఉంటుంది కాబట్టి ఆ నీటిలో కిరణాలు పడ్డప్పుడు ఆ కిరణ సముదాయం అంతా కూడాను చేతికి అరచేతిలో ఉంచటం వలన అలా వదులుతూ ఉన్నప్పుడు ఇక్కడ ఉన్న ఆప్టిక్ నర్వ్ సిస్టమ్ అంతా కూడాను శరీరం అంతా పాకి మనకు వివిధ రకాలైన రుగ్మతలన్నీ కూడా తొలగించే శక్తి ఆ సూర్య భగవాన్ని యొక్క దివ్యవంతమైనటువంటి కిరణ ప్రభావం చేత, నీటిలో పట్టం చేత అలా వదిలినప్పుడు కలిగేటువంటి దివ్యవంతమైనటువంటి ప్రభావంగా గుర్తెరగాలి. ఇంత గొప్ప విశేషం ఉంది కాబట్టే మన పూర్వీకులు కానివ్వండి, పండితులు కానివ్వండి, ప్రతినిత్యం కూడాను సూర్యోపాసన చేయండి, ప్రతినిత్యం కూడాను సూర్యునికి అర్ఘ్యప్రదానం ఇవ్వండి, ఆరోగ్యం భాస్కరాది చేత్ అని చెప్పటం వెనకాల దాగిన పరమార్థం అదనమాట. ఏది ఏమైనప్పటికీ ఈరోజు సూర్య భగవాన్ని అర్చన చేయటంతో పాటుగా సంకటహర చతుర్థి, స్థితిపతి, నిధిపతి, ప్రియపతి అయినటువంటి గణేశుడు గకార ప్రియుడు కాబట్టి ఆ గణేశుని
గరికతో అర్చన చెయ్యాలి. ఎవరైతే గరిక ప్రియుడైనటువంటి స్వామిని ఓం విఘ్నేశ్వరాయ నమః అని చెప్పేసి ఆ స్వామివారికి గరికెను సమర్పించి ఆయనకు ప్రీతికరమైనటువంటి బెల్లం మొక్క కానీ, అరటిపండు కానీ, లేక ఉండ్రాళ్ళు కానీ నైవేద్యంగా సమర్పించిన చాలు ఆ స్థితిపతి అనుకున్న పనులన్నింటినీ కూడాను నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా అంటూ నెరవేరుస్తాడు. సర్వే జనా సుఖినో భవంతు. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరం శాశ్వతం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. శౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. యః కర్తా జగతాం భర్తా సంహర్తా మహసాం నిధిః ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం శశిర ఋతువు మాఘమాసం కృష్ణపక్షం ఆదివారం సూర్యోదయం 6:46 సూర్యాస్తమయం 6:14 తిథి చవితి రాత్రి 2:16 వరకు నక్షత్రం హస్త తెల్లవారుజామున 4:31 వరకు వర్జం మధ్యాహ్నం 11:04 నుంచి 12:51 వరకు దుర్ముహూర్తం సాయంకాలం 4:42 నుంచి 5:25 వరకు అమృతకాలం రాత్రి 9:48 నుంచి 11:35 వరకు రాహుకాలం ఆదివారం కాబట్టి సాయంకాలం 4:30 నుంచి 6 గంటల వరకు అష్టకవర్గ రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 9 గంటలకి. నేటి విశేషం మాఘపాదివారం. సూర్యోదయానికి ముందే నదీ స్నానం చేయడం, సూర్యోదయం తర్వాత సూర్య నమస్కారాలు చేయడం, మధ్యాహ్న కాలంలో నీరు కలపకుండా ఆవు పాలతో నెయ్యితో తడిపినటువంటి బియ్యంతో తయారు చేసినటువంటి పాయసం, పంచదార వేయకూడదండి, దాంట్లో బెల్లం వేయాలి. అటువంటి పాయసాన్ని ఆయనకి నివేదన చేయడం, ప్రసాదంగా స్వీకరించడం. అలాగే సాయంకాలపు వేళ ఈరోజు ప్రదోషం ఉంది, అలాగే సంకష్టహర చతుర్థి వ్రతం కూడా ఉంది. ఆ కారణంగా సూర్యాస్తమయం నుంచి 1:12 సమయంలో ప్రదోష సమయంలో మనం శంకరుణ్ణి ఆరాధన చేసుకోవడం. ఈరోజు ఆదివారం కాబట్టి గోధుమలతో పూజ చేసినట్లయితే చాలా మంచి ఫలితం వస్తుందండి. పిల్లలు అభివృద్ధిలోకి వస్తారు. ముఖ్యంగా మీ బరువు ఎంత ఉందో చూసుకుని ఆ బరువుకు తగినటువంటి గోధుమలు తీసుకుని వాటితో శ్రద్ధగా శంకరునికి పూజ చేసి వాటిని నానబెట్టి ఆవులకు పెట్టడం లాంటి పనులు చేసినట్లయితే సంతానము లేని వారికి సంతానం, ఉత్తమ సంతానం కలగడం, సంతానము కలిగిన వారికి కూడా సంతాన సౌఖ్యం లోపిస్తుంటుంది. అంటే వాళ్ళు చెప్పిన మాట వింటలేదనో, చదువు సరిగా రావట్లేదనో, ఉద్యోగం రావట్లేదనో, ఆరోగ్యం బాగులేదనో, మొత్తం మీద సంతానానికి సంబంధించిన చింత చికాకు బాధిస్తూ ఉంటుంది. అలాంటి వాళ్ళు కూడా మనం ఈ గోధుమలతో పూజ చేసినట్లయితే చాలా సత్ఫలితం సిద్ధిస్తుంది. వారు అభివృద్ధిలోకి వస్తారు, అనుకూలంగా ఉంటారు, ధార్మికులు అవుతారు, సమాజానికి పనికొచ్చేవారు అవుతారు. ఆ తర్వాత వాటిని ఆవులకు పెట్టడం మంచిది. హోమం చేసినా కూడా చాలా మంచిది. సూర్యాస్తమయం తర్వాత ఆ శివునికి పూజ చేసి అటు తర్వాత మనం చక్కగా సంకష్టహర చతుర్థి వ్రతాన్ని చేసుకుని 21 చిమ్మిలి ఉండలు నివేదన, 21 చిమ్మిలి ఉండలు వాయన దానం చేయడం, 21 ఆత్మ ప్రదక్షిణాలు, 21 అరగుంజీలుతో ఆయన్ని పూజించడం. ప్రదక్షిణాలు కూడా 21 చేయవచ్చు. అంటే దేవుణ్ణి మధ్యలో పెట్టుకున్నట్లయితే ఇంటికి చుట్టూ ప్రదక్షిణం చేసే అవకాశం ఉంటుంది. గోడవారికి పెట్టినట్లయితే ఆత్మ ప్రదక్షిణాలే చేసుకోవాల్సి ఉంటుంది. ఆ విధంగా చేసుకుని తర్వాత
రాత్రి 9:27 చంద్రుడు ఉదయిస్తాడు. ఆ సమయంలో చంద్రునికి పూజ చేసి తర్పణాలు ఇచ్చినట్లయితే ఆ వ్రతం సమగ్రమైన ఫలితాన్ని ఇస్తుంది. మనకు నీలాపనిందలు తొలగుతాయి, కష్టాలని అధిగమించేటువంటి శక్తి పెరుగుతుంది. ఎప్పుడు కూడా భగవంతుడు మన ద్వారా కానీ ఇతరుల ద్వారా కానీ మనకు ఉపకారం చేస్తుంటాడు పుణ్యాలు పెరిగిన కొద్దీ. ఆ కారణంగా ఆ పనులు సానుకూలమవుతాయి అన్నమాట. కష్టాలను అధిగమించే శక్తి ఏర్పడుతుంది. నేటి ఆణిముత్యాలు. మన అజ్ఞానం గురించి తెలుసుకోవడమే నిజమైన జ్ఞానం. మనం కనీసం రాత్రల్లా వర్షం కురిపిస్తే పొద్దున్నన్నా నమస్కారం పెట్టకపోతే కప్ప బెకబెకబెకలాడుతూ ప్రాణం పాము కప్ప చెప్పడానికి సిద్ధపడింది. దాన్ని ఊరేగింపు చేస్తే ఆయన ప్రసన్నుడవుతాడు. ప్రసన్నుడై వర్షం కురిపిస్తాడు. అందుకే కప్పకి పూజ, కప్పని ఊరేగించడం. అందుకే శరత్కాలం వస్తే కృతజ్ఞతావిష్కారం చేయరా, లేకపోతే నీ బతుకు ఇలాగే కృతజ్ఞతతో అలవాటైపోతుందని శరత్కాల మేఘం వెళ్ళిపోతుంటే తెల్ల మేఘం ఎక్కడో సముద్రంలో ఉప్పు నీటిని తాగి నిరాధారమైనటువంటి ఆకాశంలో వచ్చి నువ్వు అడిగావా లేదా చూడకుండా రాత్రి వర్షం కురిపించేసి తెల్లవారుసామున తెల్ల మబ్బు వెళ్ళిపోతోంది. తనకున్నవన్నీ ఇచ్చినప్పుడు మెల్లిగా మోసుకొచ్చింది. ఇచ్చి వెళ్ళిపోయేటప్పుడు ఏమైనా చూసినాక ఏమైనా నమస్కారం పెడతారా అని చూడకుండా వెళ్ళిపోతోంది. అటువంటి మబ్బుకి నమస్కారం చేయకపోతే అన్నీ ఇచ్చి వెళ్ళిపోతున్న మబ్బుకి కృతజ్ఞుడవైపోతావు. నమస్కారం చేయి తెల్ల మబ్బుకనేవారు మా చిన్నతనంలో. కాబట్టి కృతజ్ఞతాభావమునకు ఆయన సంప్రీతి చెందుతాడు. అందుకే వర్షం ఎవరు కురిపిస్తారు అంటే సూర్య భగవానుడే. ఆతపీ మండలి మృత్యు అని ఆ వర్షాన్నంతటినీ కురిపించేవాడు, తపింపచేసేవాడు కూడా వృష్టి ప్రదాత సూర్య భగవానుడే. ఆయన అనుగ్రహం ఉంటే అసలు లోకమునందు వర్షములు లేకపోవడం అనేటటువంటిది ఉండదు. సూర్యుడికి అందరూ నమస్కారం చేస్తే అసలు వర్షాలు పడకపోవడం అన్నది లోకంలో ఉండదు. అందుకే పూర్వం తన రాజ్యంలో ఉన్న ప్రజలందరికీ అన్నం దొరకాలి అంటే మహారాజులు సూర్యారాధన చేసేవారు. అలాగే ఆయన మంచు కల్పిస్తాడు లోకానికి. ఆ మంచు కల్పించలేదనుకోండి మళ్ళీ కొన్ని ఇబ్బందులు వస్తాయి. అలా జరగకూడదని తుషార పంక్తులను కల్పిస్తాడు, విశేషమైన మంచు. ఆ మంచు కల్పించేటప్పుడు మళ్ళీ 4 వ్యూహములతో 4 విభాగములతో 300 కిరణములను ఇలా సమానంగా వెళ్ళేటట్టుగా ప్రసరించి 4 విభాగములను సృజిస్తాడు. అవే వశ్యము, మేష్యము, హరాదినము, 4వది ఆక్రందనము అని ఈ 4 రకములైనటువంటి వ్యూహములను విభాగములను సృజించి ఈ 4 చేత మంచు పంక్తులను, మంచు విపరీతంగా తెరలను సృష్టి చేసి లోకమునందు ఋతువు మారేటట్టుగా చేస్తాడు. అలాగే దేవతలను, పితృదేవతలను, మనుష్యులను, ప్రత్యేకంగా ఎముకలు పెరగడానికి కావలసినటువంటి శక్తి కిరణములలో ఉండి విశేషముగా ప్రసారమయ్యేటట్టు, ఆరోగ్యము ప్రదానమయ్యేటట్టు చేయడానికి గ్రీష్మ ఋతువుని కల్పించి గ్రీష్మ ఋతువులో చంద్రాస్తము, శుక్రాస్తము అని 2 విభాగములను సృజిస్తాడు. సృజించి 300 కిరణములు భూమి మీదకు వదులుతాడు. అందుకే మీరు చూడండి, గ్రీష్మ ఋతువు వచ్చిందనుకోండి, గ్రీష్మ ఋతువులో ఎవ్వరివి శరీరాలు పడిపోవు తొందరగా. గ్రీష్మంలో నిలదొక్కుంటారు, ఆరోగ్యంగా ఉంటారు, ఏం ప్రమాదాలు రావు. మళ్ళీ ఆయన లయకారకుడవుతాడు సూర్యుడే. చాలా మంది ప్రాణుల్ని పడగొట్టాలనుకుంటే ఆ 4 వ్యూహములతో మంచు ఎక్కువగా ఉండేట్టుగా చేస్తారు. చేస్తే ఆయన అది చేసినప్పుడే యమధర్మరాజు గారి యొక్క 2 కోరలు పైకొస్తాయి. ఒకటి ద్వావృతు యమదంస్ట్రాఖ్య అంటారు దేవీ భాగవతంలో. శరత్కాలమునందు వసంత ఋతువు, ఈ 2 ఋతువులలో 2 కోరలు బయట పెడతాడు. 2 కోరలు బయటికి వస్తే విశేషమైనటువంటి జననష్టం అయిపోతుంది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.
దేవా 11 రోజుల్లో ముగిసే యాగాలను 22 రోజుల్లో ముగిసే యాగాలను సదక్షిణంగా చేశాను. అశ్వమేధ యాగాలు 16 సార్లు, అర్కాయణ యాగాలను చేశాను. కానీ ఆ ఫలంతో కూడా ఇక్కడికి రాలేదు. 4 క్రోసుల పొడవు 4 క్రోసుల వెడల్పు గల చంపక వృక్ష వనాలను ప్రతి చెట్టును వస్త్రాలతో చుట్టి రత్నాభరణాలతో అలంకరించి వాటి కంఠ ప్రదేశంతో పతాకాలను పెట్టి దానం చేశాను. కానీ ఆ దానాల ఫలంతో కూడా నేను ఇక్కడికి రాలేదు. 30 సంవత్సరాల పాటు కోపాన్ని విడిచిపెట్టి చాలా కష్టమైన తురాయణ వ్రతాన్ని చేశాను. ప్రతిరోజు 900 గోవులను విప్రులకు దానం చేశాను. ఓ లోకనాథ, కపిల జాతికి చెందిన పాడి ఆవులను, ఎన్నో ఆబోతులను ప్రతిరోజు విప్రులకు దానం ఇచ్చాను. కానీ నేను ఆ ఫలంతో ఇక్కడికి రాలేదు. ఓ దేవా, ప్రతిరోజు 30 సార్లు అగ్నిని ఆరాధించి యాగం చేశాను. 8 సర్వమేధ యాగాలను 7 నరమేధ యాగాలను చేశాను దేవా. 128 సార్లు విశ్వజిత్ యాగాలను చేశాను. కానీ వాటి ఫలంతో కూడా నేను ఇక్కడికి రాలేదు. సరయూ నదీ తీరంలోనూ, బహుదా నదీ తీరంలోనూ, గంగా నదీ తీరంలోనూ, నైమిషారణ్యంలో 10 లక్షల గోవులను దానం చేశాను. కానీ ఆ ఫలంతో ఇక్కడికి రాలేదు. ఇంద్రుడు అనశన వ్రతాన్ని పాటించి దాన్ని రహస్యంగా ఉంచాడు. ఆ తర్వాత శుక్రుడు తపస్సుతో దానిని తెలుసుకున్నాడు. ఆ శుక్రుడి తేజస్సుతో అది వెలుగులోకి వచ్చింది. ఓ దేవా, నేను దాన్ని సాధించాను. ఆ తర్వాత ఆ కర్మను నేను సాధించాను. ఇప్పుడు 1000 కొద్ది విప్రుల ఋషులు అక్కడికి వచ్చారు. చాలా సంతోషించారు. ఉత్తస్థైరస్మి గచ్చత్వం, ఉక్తస్థైరస్మి గచ్చత్వం, బ్రహ్మలోకమితి ప్రభో, బ్రహ్మలోకమితి ప్రభో, ప్రీతినే ప్రీతినోక్త సహస్రేణ, ప్రీతేనోక్త సహస్రేణ, బ్రాహ్మణానామగం ప్రభు, బ్రాహ్మణానామగం ప్రభు. నన్ను బ్రహ్మలోకానికి వెళ్ళమని ఆదేశించారు. ఆ 1000 కొద్ది విప్రుల ఆశీస్సులతోనే నేను ఇక్కడికి వచ్చాను. ఓ దేవా, నేను ఎంతో ఇష్టపడి యథావిధిగా అనశన వ్రతాన్ని ఉపవాసం పాటించాను. నువ్వు విధాతవు కనుక నువ్వు అడిగినప్పుడు నేను ఉన్నది ఉన్నట్లుగా చెప్పాలి. అనశనం కన్నా గొప్ప తపస్సు లేదని నా అభిప్రాయం. నీకు నమస్కారం, నన్ను అనుగ్రహించన్నాడు. అంటే ఉపవాస వ్రతం, ఒకే పూట భోంచేయటం మంచిదిలేండి. అప్పుడు బ్రహ్మదేవుడు ఆ భగీరథ మహారాజును ఆదరించాడు. ఇది ఉపవాసం యొక్క గొప్పదనం. 6 నెలలు పగలు, 6 నెలలు రాత్రి, 6 నెలలు ఏమీ లేకపోవటం, ఇవి ఉపవాస వ్రతం యొక్క మహత్తరమైన ఒక క్రమం. అది 6 నెలలు ఒక పూట, 6 నెలలు ఒక పూట. 1 సంవత్సరం అయిపోయిందే, 6 నెలలు 2 పూట లేదు. అందుకని ఆ 6వ నెల కొన రోజుల్లో ఇక్కడికి నేను వచ్చాను. ఎందుకు వచ్చానంటే 2 పూటలు ఏమీ తినలేదు. కాబట్టి నువ్వు కూడా ఉపవాస వ్రతాన్ని పాటిస్తూ ఎప్పుడూ విప్రులను పూజిస్తూ ఉండు. విప్రుల ఆశీస్సులతో నీకు ఇహపరాలలో అన్నీ సిద్ధిస్తాయి. విప్రులను అన్నవస్త్రాలతో, గోదానంతో, మంచి గృహాలతో, దేవతారాధనతో ఎప్పుడూ తృప్తిపరుస్తూ ఉండాలి. ఏతదేవ పరం గుహ్యం, ఏతదేవ పరం గుహ్యాం, అలోభేన సమాచర, అలోభేన సమాచర, అలోభేన సమాచర. ఇది పరమరహస్యం. లోపం లేకుండా దీనిని ఆచరించు అన్నాడు భీష్మ పితామహుడు. ఓం శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 104 అధ్యాయం. యుధిష్ఠిరుడు భీష్ముణ్ణి ఇలా అడుగుతున్నాడు. తాత, మనిషి 100 సంవత్సరాలు బ్రతుకుతాడని, 100 రకాల శక్తులతో పుడతాడని శాస్త్రాలు కూడా చెబుతున్నాయి. కొంతమంది బాల్యంలోనే చనిపోతున్నారు. అల్పాయుస్సు గల మానవుడైనటువంటి ఆయుష్మంతుడు ఎలా అవుతాడు? దీనితో కీర్తిని ఎట్లా పొందుతాడు?
దీనితో సంపదను పొందుతాడు. ఎట్లా పొందుతాడు? దేనితో పొందుతాడు? ఓ పితామహ, మనిషి మనస్సుతో కానీ, మాటతో కానీ, చేష్టతో కానీ తపస్సు, బ్రహ్మచర్యం, జపహోమాలు, ఔషధులు మొదలైన వీటిలో దేనిని ఆచరించాలి? నాకు ఈ విషయాన్ని చెప్పు అని అడిగాడు. భీష్ముడు ఈ విధంగా చెప్పుకొని వెళుతున్నారు. ఓ ధర్మరాజా, చెప్తున్నాను విను. మానవుడు దేనితో అల్పాయుషుడవుతాడో, దేనితో దీర్ఘాయస్సు కలవాడవుతాడో, దేనితో కీర్తిని పొందుతాడో చెబుతున్నాను. దేనితో సంపదను పొందుతాడో, ఎలా ప్రవర్తిస్తే శ్రేయస్సును పొందుతాడో చెబుతాను. ఆచారాల్లభతే హ్యాయు, ఆచారాల్లభతే శ్రియం, ఆచారాల్లభతే శ్రియం, ఆచారాత్ కీర్తిమాప్నోతి, ఆచారాత్ కీర్తిమాప్నోతి, పురుషయ ప్రేత్యచేగచ. పురుషుడు సదాచారంతోనే ఆయస్సును పొందుతాడు, సదాచారంతోనే సంపదను పొందుతాడు, సదాచారంతోనే ఇహపర లోకాలలో కీర్తిని పొందుతాడు. పురుషుడు దురాచారంతో ఇహలోకంలో ఎక్కువ కాలం బ్రతకలేడు. అటువంటి వాడిని చూసి ప్రాణులు భయపడతారు, అతన్ని నిరాధరిస్తారు. కాబట్టి తన మేలును కోరుకునేవాడు ఈ లోకంలో సదాచారాన్ని పాటించాలి. పూర్తిగా పాపాత్ముడైన కూడా సదాచారం అవలక్షణాలను అణిచివేయగలదు. ఆచార లక్షణో ధర్మగ, ఆచార లక్షణో ధర్మగ, సంతశ్చారిత్ర లక్షణాగ, సంతశ్చారిత్ర లక్షణాగ, సాధూనాంచ యథావృత్తం, సాధూనాంచ యథావృత్తం, ఏతదాచార లక్షణం, ఏతదాచార లక్షణం. సదాచారమే ధర్మలక్షణం. సత్పురుషులకు సత్ప్రవర్తనమే లక్షణం. శ్రేష్ఠ పురుషుల నడవడికయే సదాచార లక్షణం. దీన్ని గ్రహించు. ధర్మాన్ని పాటిస్తూ లోక కళ్యాణ కార్యాలను చేస్తూ ఉన్న పురుషుడిని చూడకపోయినా అతన్ని గురించి వినే జనులు అతన్ని ప్రేమిస్తారు. నాస్తికులైన వారు, ఏ పని చెయ్యని వారు, పెద్దలను శాస్త్రాలను ఉల్లంఘిస్తూ ఉండేవారు, ధర్మం తెలియక దురాచారులైన వారు ఆయస్సును కోల్పోతారు. శీలహీనులు మర్యాదలను భంగం చేస్తూ ఇతర స్త్రీలతో ఆనందించేవారు ఈ లోకంలో అల్పాయుష్కులై మరణానంతరం నరకంలో పడతారు. ఏ శుభలక్షణము లేకపోయినా మంచి ఆచారం పాటిస్తూ శ్రద్ధ కలిగి ఉన్నవాడు, అసూయ లేనివాడు అయిన మానవుడు 100 ఏళ్ళు జీవిస్తాడు. అక్రోధన సత్యవాది, అక్రోధన సత్యవాది, భూతానామవిహింసకః, భూతానామవిహింసకః, అనసూయు రజిహ్మశ్చ, 100 వర్షాణి జీవతి, 100 వర్షాణి జీవతి. కోపం లేనివాడు సత్యవాది, భూతదయ కలవాడు, అసూయ లేనివాడు, నిజాయితీ కలవాడు అయిన మానవుడు 100 ఏళ్ళు జీవిస్తాడు. మట్టిని నలిపేవాడు, గడ్డిని తెంపేవాడు, గోళ్ళు కొరికేవాడు, నిత్యము ఎంగిలిగా ఉండే అవలక్షణాలు గలవాడు దీర్ఘాయుస్సును పొందడు. బ్రహ్మముహూర్తంలో నిద్ర లేవాలి, 6 గంటల ముందే లేవాలి. ధర్మార్థాలను గురించి ఆలోచించాలి. ఒక 10 నిమిషాలు పక్క మీద నుండి లేచి నిత్యకృత్యాలు తీర్చుకొని చేతులు జోడించి ప్రాతఃసంధ్యకై నిలబడాలి. ఇదే రీతిగా మౌనంగా అపర సంధ్యా వేళ కూడా సూర్యుడిని ఉపాసించాలి. ఉదయించే సూర్యుడిని కానీ అస్తమించే సూర్యుడిని కానీ ఎప్పుడూ చూడకూడదు. గ్రహణ వేళలో కానీ మధ్యాహ్న వేళలో కానీ సూర్యుడి వైపు చూడకూడదు. నీటిలో సూర్యబింబాన్ని చూడకూడదు.
ఋషయో నిత్య సంధ్యత్వాత్ ఋషయో నిత్య సంధ్యత్వాత్ దీర్ఘమాయు రవాప్నువన్ దీర్ఘమాయు రవాప్నువన్. ఋషులు ఎల్లప్పుడూ సంధ్యను ఆచరించే దీర్ఘాయుస్సును పొందారు కనుక ఎల్లప్పుడూ మౌనంగా ప్రాతకాల సాయంకాల సంధ్యను పాటించాలి. కేశ సంస్కారం, కాటుక పెట్టుకోవటం, దంతధావనం, దేవతార్చన మొదలైనవన్నీ పగటి పూర్వభాగాల్లోనే చేయాలి. అపరిచితులతో ఒంటరిగా యాత్ర చేయకూడదు. గోవులకు, రాజులకు, వృద్ధులకు, బరువు మోస్తున్న వాడికి, గర్భవతికి, బలహీనుడికి దారిని వదలాలి. ప్రదక్షిణంచ కుర్వీత ప్రదక్షిణంచ కుర్వీత పరిజ్ఞాతాన్ వనస్పతీన్ పరిజ్ఞాతాన్ వనస్పతీన్. ప్రయాణ సమయంలో పవిత్రంగా భావించే చెట్లకు ప్రదక్షిణం చేయాలి. కూడళ్లలో అన్నింటా ప్రదక్షిణంగానే వెళ్ళాలి. అలాగే మిట్ట మధ్యాహ్న సమయంలో, రాత్రి వేళలో, అర్ధరాత్రిలో, పూర్వాపర సంధ్యాకాలంలోనూ ఎప్పుడూ కూడళ్లలో నిలబడకూడదు. ఇతరులు ధరించిన చెప్పులను కానీ వస్త్రాలను కానీ ధరించకూడదు. నిత్యము బ్రహ్మచర్యాన్ని పాటించాలి. కాలితో కాలిని త్రొక్కరాదు, నొక్కరాదు. ఆక్రోశం పరివాదంచ పైశూన్యంచ వివర్జయేత్ పైశూన్యంచ వివర్జయేత్. ఎవరిని నిందించరాదు, ఎవరి మీద అపవాదాలు వేయదగదు, చాడీలు చెప్పరాదు. నారుం తుద స్యాన్న నృశంసవాది నహీనతః పరమభ్యాదదీత నహీనతః పరమభ్యాదదీత. యయాస్య వాచా పరబుద్విజేత యయాస్య వాచా పరబుద్విజేత. నతాం వదేత్ రుషతీం పాపలోక్యాం నతాం వదేత్ రుషతీం పాపలోక్యాం పాపలోక్యాం. క్రూరంగా మాట్లాడకూడదు. ఇతరులను తక్కువ చేసి చూడకూడదు. ఇతరులు కలత చెందేలాగా కఠినమైన మాటలను మాట్లాడకూడదు. అది నరకలోకానికి నడిపిస్తుంది. మాటలనే బాణాలు అనేటువంటి బాణాలను నోటి నుండి వెలువడతాయి. అవి తగిలితే రాత్రి పగలు శోకించేలాగా చేస్తూనే ఉంటాయి. కాబట్టి బుద్ధిమంతుడు ఎప్పుడు మాటలను ఇతరులతో మాట్లాడకూడదు. రోహతే సాయకైర్విద్ధం వనం పరుశునాహతం వాచాదురుక్తం బీభత్సం వాచాదురుక్తం బీభత్సం న సంరోహతి వాక్షతం న సంరోహతి వాక్షతం. బాణాలతో బద్దలు చేసిన, గొడ్డలితో నరికివేసిన వనం మళ్ళీ చిగురిస్తుంది. కానీ చెడ్డ మాట అనేటువంటి శస్త్రంతో కలిగిన భయంకరమైన గాయం మాత్రం ఎప్పటికీ చెరిగిపోదు. అందుకని మాటలు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా నొప్పి చేయకోకుండా మాట్లాడాలా. శరీరంలో గుచ్చుకున్న బాణాలు, కరుణులు, నాలీకలు కూడా నారాచాలనైనా తొలగించవచ్చు అంటే, కానీ మనస్సులో గుచ్చుకున్న మాట అనే బాణాన్ని మాత్రం తొలగించలేము. అంగహీనులను, అధికారాంగులను, విద్యాహీనులను, నిందితులను, రూపహీనులను, ధనహీనులను, బలహీనులను ఆక్షేపించకూడదు. నాస్తికతను, వేదనిందను, దేవతలను చులకన చేయటాన్ని విడిచిపెట్టాలి. పగను, అభిమానాన్ని, తీక్షతను విడిచిపెట్టాలి. పుత్రులను, శిష్యులను తప్ప ఇతరులను కర్రతో కొట్టకూడదు. కోపంతో నేలపై పడివేయకూడదు. శిక్షించవలసి వస్తే చేతి మీద మాత్రమే దెబ్బ వేయాలి. నక్షత్రాలను వేలెత్తి చూపకూడదు. పుణ్య సమయంలో తప్ప ఏ పక్షంలోనూ తిథిని చెప్పకూడదు. అంటే అలా ఉంటే ఆయస్సు క్షీణించదు.
ఇతిహాస పురాణ పఠనం, దానం, వేదాధ్యయనం, ఏకాగ్రతతో గాయత్రి మంత్ర జపం, సంధ్యోపాసనం ఇవన్నీ ప్రతిరోజు చేయాలి. అంటే వీధిలో నుండి ఇంటిలోనికి వచ్చినప్పుడు ఇవి 2 అధ్యయన భోజనాలకు ముందు కాళ్ళు కడుక్కోవాలి. తీయని హల్వా లాంటి పదార్థము, కట్టె పొంగలి, ఫలరసం, చెక్కలి, పాయసం, పొంగలి మొదలైనవి, అటుకుల పాయసం తన కోసం తయారు చేసుకోకూడదు. దేవతా నివేదనకై సిద్ధం చేసుకోవాలి. నివేదనమైన తర్వాత తినవచ్చు. నిత్యము అగ్నినే సేవించాలి. నిత్యము భిక్షను పెట్టాలి. నిత్యము మౌనంగా దంతధావనం చేయాలి. సంధ్యాకాలంలో నిద్రించరాదు. నిత్యము స్నానం చేసి పవిత్రంగా ఉండాలి. సూర్యోదయం వరకు నిద్రించకూడదు. ఒకవేళ నిద్రిస్తే ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. నిద్ర లేవగానే ముందు తల్లిదండ్రులకు నమస్కరించాలి. ఆ తర్వాత గురువుకు లేదా ఇతరులకు నమస్కరించాలి. అలా ఉంటే దీర్ఘాయస్సు లభిస్తుంది. దంతధావనం చేయకుండా దైవపూజ చేయకూడదు. దైవపూజ చేయకుండా గురువులు, వృద్ధులు, ధార్మికులు, విచక్షణులు తప్ప మరెవరి దగ్గరకు వెళ్ళకూడదు. పరమ బుద్ధివంతులు ఎప్పుడు మలినమైన అద్దంలో ముఖం చూసుకోకూడదు. ఇంద్రియాలను ఎల్లప్పుడూ నిగ్రహించుకుంటూ ఉండాలి. కలలోనైనా కూడా పవిత్రమైన హృదయం కలిగి ఉండాలి. ఇక ఏ దిక్కులో తలపెట్టి నిద్రించాలో గ్రహించండి. ఉత్తర, పశ్చిమ దిక్కుల వైపు తలపెట్టి నిద్రించకూడదు. ఉత్తర దిక్కు, పశ్చిమ దిక్కుల వైపు తలపెట్టి నిద్రించకూడదు. వివేకి తూర్పు వైపు, దక్షిణ వైపు కానీ తలపెట్టి నిద్రించాలి. తూర్పు వైపు లేక దక్షిణ వైపు. విరిగిన మంచం మీద కానీ, సడలిన మంచం మీద కానీ నిద్రించకూడదు. చీకటిలో ఉన్న మంచం మీద చూడకుండా పడుకోకూడదు. మంచంపై అడ్డంగా కానీ ఇతరులతో కలిసి కానీ పడుకోకూడదు. ఎంతగా అవసరం ఏర్పడినా కూడా నాస్తికుడి దగ్గరకు వెళ్ళకూడదు. ఏమైనా కట్టుబాటు వేసుకున్నా కూడా వెళ్ళకూడదు. ఆసనాన్ని కాలితో లాగి దానిపై మనిషి కూర్చోకూడదు. వివేకి స్నానానంతరం శరీరాన్ని చేతిలో మర్దించుకోకూడదు. అంతా అయిన తర్వాత స్నానం చేయకుండా చందనము మొదలైన సుగంధాలను పూసుకోకూడదు. స్నానానంతరం తడిసిన వస్త్రాన్ని విదిలించకూడదు. మానవుడెప్పుడు తడిబట్టలు కట్టుకోకూడదు. మెడలోని మాలలను ఎప్పుడూ లాగకూడదు. చాలామంది లాగుతూ ఉంటారు. వస్త్రాల మీద వాటిని ధరించకూడదు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.